హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వచ్చేసి రుణ మంజూరులో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక నుండి మనకు ఈ పద్ధతిలోనే అయితే రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి. సో ఆ పద్ధతులు ఏవి, అలాగే ఒక్కొక్క మహిళకు గరిష్టంగా ఎంతవరకు రుణాలు అయితే ఇస్తారు, సో పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే తప్పనిసరిగా మన ఛానల్లో అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు ఏంటంటే లోన్స్ అనేది, సో డ్వాక్రా గ్రూపులో 5 లక్షలు లేదా 7 లక్షలు అయితే ఇచ్చేసేవాళ్ళు. సో ఆ అమౌంట్ను వచ్చేసి గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళైతే మనకు ఇంత అమౌంట్ అనేది పంచుకునే వాళ్ళండి. ఇక నుండి మనకు ఈ రుణ మంజూరులో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందండి ఏపీ ప్రభుత్వము. అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే, సో వీళ్లకు వ్యాపారాల నిమిత్తం కూడా మనకు లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఏ పద్ధతిలో ఇవ్వబోతున్నారు, అలాగే మనకు ఒక్కొక్క మహిళకు గరిష్టంగా ఎంతవరకు ఇస్తారు, పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి డీటెయిల్స్ అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే సభ్యుల యొక్క అవసరాల మేరకు డ్వాక్రా రుణం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. సమానంగా పంచుకునే విధానానికి స్వస్తి, తీసుకున్న రుణంతో యూనిట్ల ఏర్పాటు తప్పనిసరి, పొదుపు నుండి ఇచ్చేందుకు మొదటి ప్రాధాన్యం, డ్వాక్రా రుణాల మంజూరు ప్రక్రియలో కీలక మార్పులు అనేది ప్రభుత్వం అయితే చేయబోతున్నారు. అవి ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించి మనకి ఇక్కడ కింద అయితే ఇచ్చారండి. సో డీటెయిల్డ్గా చదువుకొని క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల మంజూరు విధానంలో ప్రభుత్వం భారీ మార్పులైతే తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు సంఘం తరపున తీసుకున్న రుణాన్ని సభ్యులంతా సమానంగా అయితే పంచుకుంటూ ఉండగా ఇప్పుడు దానికి స్వస్తి అయితే పలకనున్నారు. ఇకపై సభ్యుల యొక్క అవసరాల ప్రాతిపదికన రుణాలైతే ఇస్తాము. బ్యాంకు లింకేజీ లక్ష్యాల కోసం కాకుండా సభ్యుల యొక్క అవసరాల ప్రాతిపదికన అయితే రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక నుండి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారన్నాను కదా. అయితే ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఈ డ్వాక్రా మహిళల యొక్క గ్రూపులో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే 5 లక్షలు కానివ్వండి, 7 లక్షలు కానివ్వండి రుణాలు అయితే ఇస్తారు. ఆ రుణాలు తీసుకొని వచ్చి గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ సమానంగా అయితే పంచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ రుణ మంజూరులో కొన్ని మార్పులు అయితే చేశారు. ఇక నుండి డ్వాక్రా మహిళల గ్రూపులో ఎవరికైతే రుణం అనేది అవసరం అవుతుందో వాళ్ళు మాత్రమే రుణం డైరెక్ట్గా తీసుకునే ఫెసిలిటీ అయితే మనకైతే ప్రభుత్వం వారైతే కల్పించారు. ఇంకా మనకి ఏమేమి ఇచ్చారో దానికి సంబంధించి తెలుసుకుందాము. బ్యాంకు లింకేజీ లక్ష్యాల కోసం కాకుండా సభ్యుల యొక్క అవసరాల ప్రాతిపదికన రుణాలైతే మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రుణం తీసుకున్న వారు తప్పనిసరిగా ఆదాయ అభివృద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఆ యూనిట్లకు జియో ట్యాగింగ్ చేస్తారు. సింగిల్ విడో రుణ విధానం పేరుతో ఈ మార్పులను తీసుకురానున్నారు. 2021-22 ఏడాదికి డ్వాక్రా సభ్యులకు ఈ విధానంలోనే రుణాలు ఇచ్చేలా అయితే చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకైతే ఆదేశాలు అయితే వెళ్ళాయి. ఈ విధానం దిశగా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించాలని సూచనలు అయితే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ NRLM నిబంధనల ఆధారంగా అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. సో ఏ విధంగా ఉన్నాయి ఏంటి దానికి సంబంధించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు వచ్చేసి చివరి ప్రాధాన్యంగా బ్యాంక్ లింకేజీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 8.41 లక్షల డ్వాక్రా సంఘాల్లో 87.44 లక్షల మంది మహిళలు సభ్యులుగా అయితే ఉన్నారు. వీరు ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీ, పొదుపు, స్త్రీనిధి, ఉన్నతి, గ్రామీణ సంఘం, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా వేరువేరుగా రుణాలైతే పొందుతూ ఉన్నారు. తాజాగా సింగిల్ విడో విధానంలో వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఈ విధానంలో డ్వాక్రా సంఘాలకు అవసరమైన రుణ మంజూరులో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి మంజూరుకే మొదటి ప్రాధాన్యమైతే ఇస్తారు. తర్వాత గ్రామ సంఘం నిధి,
ఆ తర్వాత సామాజిక పెట్టుబడి నిధి, ఆపై అవకాశానికి అనుగుణంగా స్త్రీనిధి ఉన్నతి నుండి మంజూరు చేస్తారు. అప్పటికి రుణం అనేది అవసరమైతే బ్యాంకు లింకేజీకి వెళతారు. ఒక్కో సభ్యురాలికి ఇచ్చే రుణం మొత్తం కూడా వారు ఏర్పాటు చేసుకునే యూనిట్ ఆధారంగా అయితే ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఘానికి 5 లక్షల రూపాయలు రుణం అవసరమైతే మొదట ఆ మొత్తాన్ని 100% అయితే సంఘం పొదుపు ఖాతా నుంచే సర్దుబాటు చేసే అవకాశం అయితే ఉందేమో పరిశీలిస్తారు. అలా 3 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటే కనుక అది మంజూరు చేస్తారు. మిగతా మొత్తాన్ని వరుసగా గ్రామ సంఘము, సామాజిక పెట్టుబడి నిధి, శ్రీనిధి సంఘాల్లో ఎస్సీ ఎస్టీ సభ్యులు ఉంటే కనుక ఉన్నతి నుండి కూడా ఇచ్చే అవకాశాన్ని అయితే పరిశీలిస్తారు. అప్పటికి 5 లక్షలు రాకపోతే బ్యాంకు లింకేజీ ద్వారా రుణం అనేది మంజూరు చేయిస్తారు. తీసుకున్న రుణానికి అసలు వడ్డీ కలిపి వాయిదాల్లో అయితే చెల్లించాలి. సంఘం ఖాతాలో జమ అయ్యే వడ్డీ వచ్చే రాయితీపై సభ్యులందరికీ హక్కు అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అయితే షార్ట్ కట్లు అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు ఎవరికైనా లోన్ కావాలంటే ఫస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు వచ్చేసి పొదుపులో నుండి ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి 5 లక్షల రూపాయలు మాకు అమౌంట్ కావాలి అని చెప్పేసి మీరు అప్లై చేశారనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క పొదుపులో 5 లక్షల రూపాయలు ఉన్నాయా లేవా అని చెప్పేసి 100% చూస్తారు. ఒకవేళ మీ పొదుపులో 5 లక్షల రూపాయలు లేవు, 3 లక్షల రూపాయలే ఉన్నాయనుకోండి, ఆ 3 లక్షల రూపాయలు మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి గ్రామ సంఘం నిధి, సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీ నిధి, ఈ పథకాల ద్వారా కొంచెం లోన్ అనేది వీళ్ళే అప్లై చేసి దానికి సంబంధించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పటికి మీకు 5 లక్షలు అనేది సర్దుబాటు కాకపోతే ఫైనల్ స్టేజ్ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ మీరు బ్యాంక్లో లోన్ అనేది అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. బ్యాంక్ లింకేజ్ ద్వారా మీరు రుణానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏదో ఒక వ్యాపారం అనేది పెట్టినట్టుగా మీరు అక్కడైతే చూపించాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కిరాణా షాప్ కానివ్వండి, ఏదో ఒక బిజినెస్, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని బిజినెస్ అనేది మనకైతే విడుదల చేశారు వ్యాపార నిమిత్తము. మీరు ఎంచుకున్న వ్యాపారాల్లో ఆ వ్యాపారం ఉన్నిందనుకోండి, మీకైతే ఈ బ్యాంకు లింకేజీ ద్వారా అయితే మీకు రుణం అయితే ఇస్తారండి. ఈ రుణంకి సంబంధించి ఏదైతే వడ్డీ అనేది వస్తుందో వడ్డీ అలాగే ఇవి వచ్చేసి వాయిదాల్లో అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సంఘంలో వచ్చేసి ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటే కనుక వీళ్లకు ఉన్నతి పథకానికి సంబంధించి కూడా అయితే రుణాలు అయితే ఆ పథకానికి సంబంధించి కూడా మంజూరు అయితే చేస్తారు. సో గ్రామ సంఘం నుండి మీరు తీసుకుంటే కనుక మీకు ఏదైతే వడ్డీపై రాయితీ వస్తుందో ఈ రాయితీ పైన సభ్యులందరికీ అయితే హక్కు అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వివోఏలకు సమాంతరంగా వాలంటీర్లు అండి. ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా డ్వాక్రా సభ్యుల రుణాలు మంజూరు ప్రక్రియను గ్రామ సంఘం సహాయకులు వివోఏలు అయితే చేపడుతుండగా వారికి సమాంతరంగా వాలంటీర్లు ఇందులో అయితే భాగస్వామ్యం అయితే చేయనున్నారు. సో రుణ ప్రక్రియ నమోదుకు మొబైల్ యాప్లను అయితే అందుబాటులోకి అయితే తేనున్నారు. సభ్యురాలు రుణం తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించేటప్పుడు ప్రతి నెల బయోమెట్రిక్ అయితే నమోదు అయితే చేయాలి. బయోమెట్రిక్ నమోదు కాని వారికి ఐరిష్ సహకారంతో అయితే తీసుకుంటారు. సో రుణ వాయిదాలను ఆన్లైన్ ద్వారా అయితే చెల్లించే విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అయితే గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది 100 to 100% పర్ఫెక్ట్ నిర్ణయం అండి. అయితే మీరు దీనికి సంబంధించి స్పందన అనేది తెలియజేయాలంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అయితే ఎందుకు అంటున్నానంటే పర్ఫెక్ట్ నిర్ణయం అని చెప్పేసి మనకేంటంటే డ్వాక్రా గ్రూపులకి ఏంటంటే సహాయకులు అలాగే వివోలు అయితే ఉంటారండి. వీళ్ళ ద్వారానే లోన్ అనేది ఎవరు ఎంత కట్టారు, ఏంటి, ఏ నెల ఎంత కట్టారని చెప్పేసి వీళ్ళే డిసైడ్ చేస్తారు. అయితే మనకేంటంటే చాలామంది డ్వాక్రా మహిళల దగ్గర నుండి ఈ గ్రూప్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే లోన్ అనేది పికప్ చేసుకుని అంటే రిసీవ్ చేసుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తారండి. వాళ్ళు ఏంటంటే చాలామంది వాళ్ళ యొక్క అవసరాల కోసం వాడుకొని కట్టకుండా సో ఫైనల్లో ఏంటంటే మీరు ఇంత కట్టలేదు అంత కట్టలేదు అని చెప్పేసి చెప్పడం, మళ్ళీ వీళ్ళు ఏంటంటే టెన్షన్ పడిపోవడం, మేము కట్టాము అన్ని నెలలకు సంబంధించి లోన్ అనేది కట్టామని చెప్పేసి వీళ్ళు చెప్పడం. సో దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ విధంగా తిరకాసులు జరుగుతున్నాయని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే వీళ్లకు సమాంతరంగా వాళ్ళ బరిలోకి వాలంటీర్లను అయితే దింపబోతున్నారండి. అయితే మనకు వాలంటీర్ల పాత్ర అనేది ఎలా ఉండబోతుందంటే మనం ఎవరైనా లోన్ అనేది తీసుకున్నారనుకోండి, అంటే డ్వాక్రా గ్రూప్లో ఎవరైనా సభ్యురాలు లోన్ అనేది తీసుకున్నారనుకోండి, లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అనేది వేసుకొని లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి నెల మనం లోన్ అనేది కట్టాలంటే మన యొక్క గ్రూప్ లీడర్ల దగ్గర అయితే ఇస్తామండి. ఆ విధంగా కాకుండా ఏంటంటే వాలంటీర్లే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆ అమౌంట్ అనేది తీసుకొని కట్టించుకొని ఆన్లైన్లో వీళ్ళ దగ్గర ఎవరైతే కడతారు కదా మహిళ, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక నుండి మనకు ఆన్లైన్ ద్వారా అంటే మనకు చెల్లించే విధానాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ ఎవరికైనా వేలిముద్ర పడకపోతే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే కంటి యొక్క రెటీనా ఉంటుంది కదా, సో దానికి సంబంధించి వీళ్ళు ఐరిష్ సహకారంతో వీళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం అయితే ప్రభుత్వం వారైతే తీసుకున్నారండి. చాలా మంది ఏంటంటే గ్రూప్లో లీడర్లు ఈ లంచాలు అడగడం, మాకు ఇంత ఇస్తే మేము లోన్ అనేది అప్లై చేస్తాము, మాకు ఇంత ఇవ్వాలి అని చెప్పేసి లంచాలు అడగడం, లంచం ఇచ్చిన వాళ్ళకి ముందుగా లోన్ అనేది ఇవ్వడం, ఇవ్వని వారికి వెనక వేసేయడం, సో ఈ విధంగా జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క నిర్ణయం అనేది నాకు తెలిసినంత వరకు పర్ఫెక్ట్ నిర్ణయం అండి.
సో అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిధుల యొక్క లక్ష్యం అనేది ఈ విధంగా అయితే ఉండబోతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,39,600 డ్వాక్రా గ్రూపుల పొదుపు ఖాతాల నుండి 8,600 కోట్ల రుణాలు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా అయితే ప్రభుత్వం అయితే పెట్టుకున్నారు. ఇంకా స్త్రీనిధి నుంచి 3,000 కోట్లు, సిఐఎఫ్ ఉన్నతి నుండి 500 కోట్ల రూపాయలు, బ్యాంక్ లింకేజీ ద్వారా 7,254 కోట్ల రూపాయలు, వేరేసి మొత్తం 19,354 కోట్ల రూపాయలు రుణంగా అయితే లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే మనకు వచ్చేసి ఒక్కొక్క మహిళకు ఎంత ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఒక్కొక్క సభ్యురాలికి గరిష్టంగా 2 లక్షల రూపాయలు రుణం అనేది ఇవ్వబోతున్నారండి. అయితే వీళ్ళు ఎవరైనా బ్యాంకు నుండి రుణం అనేది తీసుకోవాలంటే వీళ్ళు ఏంటంటే వ్యాపార నిమిత్తం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా మేము ఈ బిజినెస్ అనేది పెట్టడానికి మాకు లోన్ కావాలని చెప్పేసి అప్లై చేసుకుంటేనే వాళ్ళకైతే లోన్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు షూరిటీ ఏం చూపించకపోతే బిజినెస్కి సంబంధించి మీకైతే లోన్ అనేది ఇవ్వరండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పొదుపు గ్రామ సంఘం నిధి, సామాజిక పెట్టుబడి నిధి, స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ఇలా రుణాలన్నీ కలిపి ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా 2 లక్షలు అయితే పొందవచ్చు. అంటే మనకు పొదుపు ద్వారా, మీ యొక్క పొదుపు ద్వారా, గ్రామ సంఘం ద్వారా, ఈ స్త్రీనిధి ద్వారా వీళ్ళందరి ఈ పథకాలకు సంబంధించి ఏంటంటే మీరు 2 లక్షల రూపాయల వరకు అయితే లోన్ అనేది పొందవచ్చు. యూనిట్ ఏర్పాటుకు అంతకంటే ఎక్కువ అవసరమైతే పొందే అవకాశం అయితే కల్పించున్నారు. ఒకవేళ మీకు ఈ 2 లక్షల రూపాయలు ఒకవేళ వ్యాపారానికి సంబంధించి మీకు సరిపోకపోతే కనుక మీరు వచ్చేసి బ్యాంక్ లింకేజీ ద్వారా, అంటే మీరు బ్యాంకులో లోన్కి సంబంధించి అప్లై చేసుకొని మేము ఈ విధమైన వ్యాపారం అనేది మేము పెట్టాలనుకుంటున్నామని చెప్పేసి మీరు అప్లై చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకైతే లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అత్యవసరాలకు 10,000 రూపాయల వరకు అయితే తీసుకోవచ్చు. సో మీరు ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే కనుక మీ యొక్క పొదుపు నుండే మీరు అత్యవసరాలకు 10,000 రూపాయలు తీసుకోవచ్చు. దీన్ని పొదుపు నుండే తీసుకోవాలి. సభ్యుల ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను అనుగుణంగా సంఘం రుణ పరిమితి ఉంటుంది. సామాజిక పెట్టుబడి నిధి నుండి సంఘానికి 2 లక్షల రూపాయలు, మండల సమైక్య నుండి గ్రామ సంఘానికి 3 లక్షల రూపాయల వరకు అయితే రుణం అనేది ఇవ్వచ్చు. సింగిల్ విధానంలో రుణాన్ని పొందేందుకు 124 ఉపాధి యూనిట్లు గుర్తించారు. సో వీటిలో యూనిట్ ఏర్పాటుకు గరిష్టంగా 1,00,000 రూపాయలు, కనిష్టంగా 25,000 రూపాయలు ఖర్చు అయ్యేవైతే ఉన్నాయని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే మనకు ప్రభుత్వం వచ్చేసి 124 వ్యాపారాలకు సంబంధించి అయితే మనకు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు పెట్టే వ్యాపారం ఈ ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులో ఉంటే కనుక మీకైతే లోన్ అనేది 2 లక్షల రూపాయలకైతే ఒక్కో సభ్యురాలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు గ్రామాల్లో సంబంధించి చూసుకున్నట్లయితే 3 లక్షలు ఇస్తారు. అయితే మనకేంటంటే గరిష్టంగా 1,00,000 రూపాయలు ఇస్తారు, కనిష్టంగా 25,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే రుణాలకు సంబంధించి ఈ విధంగా అయితే మంజూరు ప్రక్రియలో ఈ విధంగా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ పాత పద్ధతి అయితే రన్నింగ్లో అయితే ఉంది. మనకు ఇప్పుడు ఈ చేంజ్ చేసిన మార్పులు వచ్చేసి మనకు త్వరలోనే అమలు కాబోతున్నాయండి. సో ఈ విధమైన మార్పులతో అయితే మనకు ఇక నుండి అయితే రుణాలు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మీకు క్లారిటీగా చెప్పాలంటే ఏంటంటే మనకు చిన్నపాటి రుణాలు అయితే మనం పొదుపు నుండి తీసుకోవచ్చు. ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉంటే కనుక 1,00,000 రూపాయల్లో ఉంటే కనుక 1,25,000 ఉంటే కనుక మనకు స్త్రీనిధి, సామాజిక నిధి, గ్రామ సంఘం ఈ పథకాలకు సంబంధించి అయితే వాళ్ళే ఏర్పాటు అయితే చేసిస్తారు. ఒకవేళ అప్పటికి మీకు సరిపోకుండా ఒకవేళ 5 లక్షలు 6 లక్షలు కావాలనుకోండి, సో మీకు వచ్చేసి ఫైనల్ ఛాన్స్ వచ్చేసి మనకు బ్యాంక్ లింకేజ్ ద్వారా అయితే ఇచ్చారు. ఈ బ్యాంకు నుండి మీరు రుణం తీసుకోవాలంటే మనకేంటంటే ముందు డైరెక్ట్ పోయి అడిగితే ఇచ్చేవాళ్ళు. సో ఆ అమౌంట్ వచ్చేది మనం డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ పంచుకునేవాళ్ళు. ఇక నుండి ఏంటంటే మీరు ఏ వ్యాపారం పెడుతున్నారని చెప్పేసి మీరు అయితే ప్రూఫ్ చూపించాలి. ఆ ప్రూఫ్ చూపిస్తేనే బ్యాంకుకు సంబంధించిన రుణం అనేది ఇస్తారండి. సో ఈ విధమైన మార్పులు అయితే ప్రభుత్వం వారు అయితే చేశారు. సో దీనికి సంబంధించి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది పర్ఫెక్ట్ నిర్ణయం అండి. అయితే ఏంటంటే మనకు ఎవరికైనా లోన్ కావాలంటే ఏంటంటే చాలా అందరికీ ఒకే రకమైన అమౌంట్ అనేది ఇస్తారు. ఇక నుండి ఏంటంటే మనకు డ్వాక్రా సంఘాల్లో ఏ మహిళకు ఎంత కావాలనేది వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధమైన ఫెసిలిటీ కూడా మనకైతే ప్రభుత్వం అయితే కల్పించారు. సో ప్రభుత్వం ఈ డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ లోన్స్కి సంబంధించి ఏవైతే మార్పులు అనేది తీసుకుందో, సో ఈ మార్పులకు సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క స్పందనను కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో తీసుకున్న నిర్ణయాలు సరైనవా లేవా అని చెప్పేసి తెలియజేయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.